ఇప్పటి వరకు మనం ఈ 4వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న భాగంలో 2 అంశాలను మనం ధ్యానించాం. ఇప్పుడు మనం 3, 4 అంశాలను ధ్యానిద్దాం. 3వ అంశం ఏమిటంటే దిగజారుతున్న యోనా. 4వ అంశం ఏమిటంటే దండిస్తున్న యెహోవా. సరే, 3వ పాయింట్లోనికి మనం వెళదాం. 3వది దిగజారుతున్న యోనా. యోనా ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా నినివేకి వెళ్లకుండా తన ఇష్టానుసారముగా తర్షీషుకు వెళ్ళడానికి దేవుడికి అవిధేయత చూపిస్తూ యొప్పేలో ఓడ ఎక్కాడో ఆ క్షణము నుంచి యోనా యాక్చువల్గా హీ వాజ్ గోయింగ్ డౌన్ డౌన్ అండ్ డౌన్. అంటే యొప్పేలో ఓడ ఎక్కిన మరుక్షణము నుంచి యోనా దిగుతున్నాడు, దిగిపోతున్నాడు, అట్టడుక్కిపోతున్నాడు. 5వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చిలుకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఓడ దిగువ భాగమునకు పోయి అని ఈ వచనంలో మనం చూస్తాం. భౌతికంగా యోనా ఓడ దిగువ భాగానికి వెళ్ళడం మాత్రమే కాదు, ఆత్మీయంగా యోనా తన జీవితంలో కిందకి దిగిపోయాడు. ఇంగ్లీష్ బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ మీ దగ్గర ఉన్నట్లయితే లేదా ఫోన్లో ఉన్నట్లయితే ఒకసారి చూడండి. తెలుగు బైబిల్లో దిగువ అని ఒకసారి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 4 టైమ్స్ ఉంది డౌన్ 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 అని. 3వ వచనం చూడండి. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో 3వ వచనం హీ వెంట్ డౌన్ అని ఉంటుంది. చివరిలో సో హీ పెయిడ్ ది ఫేర్ అండ్ వెంట్ డౌన్ ఇన్ టు ఇట్ అని ఉంటుంది రెండోసారి. అది 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనాన్ని బట్ జోనా హ్యాడ్ గాన్ డౌన్ into the lowest parts of the ship, had laid down రెండోసారి ఉంటుంది అక్కడ. ఈ 2 వచనాలలో 2 సార్లు చొప్పున 4 సార్లు దిగిపోయాడు ఉంటుంది. యోనా ఎప్పుడైతే దేవుడికి అవిధేయత చూపించడం ప్రారంభించాడో తన యొక్క ఆత్మీయ జీవితంలో కిందకి వెళ్ళిపోతున్నాడు. అంతేకాదు యోనా చాలా అవమానాన్ని మూటగట్టుకున్నాడు తెలుసా. యోనా నిద్రపోతున్నప్పుడు ఓడ నాయకుడు వచ్చి యోనాతో ఏమని మాట్లాడాడో తెలుసా, ఏమని సంబోధించాడో తెలుసా, ఎంత ర్యాష్గా మాట్లాడాడో తెలుసా. 6వ వచనం తీయండి ఒకసారి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఈ 6వ వచనం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో NLTలో ఏమిటో తెలుసా, హీ షౌటెడ్, అరిసాడు. అంటే ఒక పనివాడిని యజమాని పిలిచినట్టుగా హీ షౌటెడ్, గెట్ అప్ అండ్ ప్రే, లే ప్రార్థన చేయి అనే విధంగా ఆ వ్యక్తి ఓడ నాయకుడు యోనాను గట్టిగా మాట్లాడినట్టు మనం చూస్తాం. ఇది యోనాకు అవమానకరమే. ఓ యోనా, ఏ స్థాయికి దిగజారిపోయావు నువ్వు యోనా అసలు నీ స్థితి ఏంటి, యోనా అసలు నీ స్థాయి ఏంటి? ఒకవేళ యోనా దేవుడు చెప్పిన మాటకు లోబడి నినివేకు వెళ్ళిన తర్వాత అసలు యోనా నినివే రాజు ముందు నుంచొని ఇలా మాట్లాడాలి, ఓ నినివే రాజు, మీ దోషము, మీ ప్రజల దోషము యెహోవా దృష్టికి వెళ్ళింది. యెహోవా సెలవిచ్చినదేమనగా, విను ఓ రాజు విను, నినివే రాజు అయిన నీకే చెప్తున్నా, యెహోవా సెలవిచ్చినదేమనగా మీ పట్టణానికి దుర్గతి కలిగింది, మీ పట్టణానికి వ్యతిరేకంగా నన్ను దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నాను చూసుకో, 40 రోజుల్లో నీ పట్టణం కూలిపోతుంది అని యోనా చెప్పగానే వెంటనే నినివే రాజు ఆ మాట వినిన వెంటనే సింహాసనం మీద నుంచి దిగి రాజవస్త్రములను తీసివేసి బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని గజగజా వణిగిపోవాలి. ఎవరికి? యోనా చెప్పిన మాటకి. ఏంటి యోనా నీ స్థాయి రాజుల ముందు నుంచునే స్థాయి. ఉత్తర రాజ్యంలో ఇజ్రాయేలు భూభాగంలో 2వ యెరోబాము కాలంలో ప్రవచించావు నువ్వు. అంటే నువ్వు ప్రవచించిన ప్రవచనం ఒక గల్లీలో ప్రవచించలా, నువ్వు ఒక కాలనీకి ప్రవచించలా, నువ్వు ప్రవచించిన ప్రవచనం రాజు దగ్గరికి వెళ్ళింది. 2వ యెరోబాము నీ ప్రవచనం విన్నాడు. రాజుల ముందు మాట్లాడే స్థాయి యోనా నీది. కానీ ఈరోజు నీకు పట్టిన గతేంటి? ఒక అనామకుడు, అన్యుడు, ఓడ నాయకుడు వచ్చి నిద్రపోతాలే అని చెప్పేటువంటి దిగజారిన స్థితికి వెళ్ళావు. నీ స్థాయి ఏంటి, నీ స్థితి ఏంటి? ఇప్పుడు నీకు పట్టిన గతేంటి యోనా? దీనికి కారణం ఏంటి? యోనా అని అడిగితే, యోనా ఏంటి ఈ గతి కారణం ఏంటంటే, నేను లోబడలేదు, దేవుడికి తెలిసి ఏం చేశాను,
అవిధేయత చూపించారు. గుర్తుంచుకోండి, మనం కూడా మన జీవితంలో దేవుడికి లోబడినంత కాలం, దేవుడి ప్రకారం మన జీవితాన్ని కట్టుకున్నంత కాలం, దేవుడికి సంపూర్ణంగా విధేయత చూపించినంత కాలం మనకి సృష్టి మోకరిల్లుతుంది, మన ముందు సృష్టి వణుకుతుంది, మనకి దేవుడు అన్ని సహకరించి చేపిస్తాడు. కానీ ఒకవేళ మనం తెలిసి దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే, దేవుడి మాటలకు వ్యతిరేకంగా మనం వెళ్ళినట్లయితే దేవుడి యొక్క ఉద్దేశంలో మనం ఉండము. కాబట్టి ఆ అవమానాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సృష్టిలో ఎవరు గొప్పవారో తెలుసా? సింహాసనం ఎక్కినోళ్ళు కాదు గొప్పవాళ్ళు, రాజ్యాలను ఏలుతున్నోళ్ళు కాదు గొప్పవాళ్ళు, ధనవంతులు కాదు గొప్పవాళ్ళు. ఈ సృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే దేవునికి భయపడినోడే ఈ సృష్టిలో గొప్పవాడు. దేవునికి భయపడిన వాడు ఎవరికి భయపడాల్సిన పని లేదు, దేవుడికి భయపడిన వాడు ఎక్కడ అవమానంలో కూరుకోవాల్సిన పని లేదు. అలానే గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ తీసుకుందాం. మీరు కూడా ఎప్పుడైతే దేవుడికి విధేయత చూపిస్తారో, మీ బంధువులు సైతం, మీ యొక్క సర్కిల్లో ఉన్నవాళ్ళు సైతం మీ మాటకు విలువిస్తారు, మీ మాటను గౌరవిస్తారు. కానీ మీరు దేవుడికి అవిధేయత చూపిస్తూ దేవుడికి వ్యతిరేక దిశలో వెళుతుంటే మీ చుట్టూ ఉన్నవారు మీ ముందు మిమ్మల్ని పొగడొచ్చు, మీరు పక్కకి వెళ్ళిపోయాక మీ మీదే వెర్రి జోకులేస్తారు. గుర్తుంచుకోండి, మీరు షేమ్ అనుభవించాల్సి వస్తుంది, మీరు అవమానం గుండా వెళ్లాల్సి వస్తుంది. కానీ దేవుడికి లోబడే వ్యక్తి, దానియేలు దేశాన్ని వణికించాడు, కారణం అతడు దేవునికి వణికాడు. యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు, కారణం అతడు దేవునికి భయపడ్డాడు. యోనా, నువ్వు రాజుల్ని గడగడలాడించాల్సినోడివి, కానీ నిద్రపోతున్న నిన్ను వచ్చి ఒక అనామకుడు అంటున్నాడు, లేవయ్యా, లే, నిద్రపోతులా ఉన్నావు నువ్వు, నీకేమొచ్చింది? ఇలాంటి స్థితికి, ఇలాంటి గతికి నువ్వు పడిపోవడానికి కారణం నీలో ఉన్న విధేయత. సో ఈ విధంగా ఈ పాయింట్ గమనించండి. దిగజారుతున్న యోనా అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ దిగజారుతున్న యోనా స్థితి మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 3 స్టెప్స్గా దీన్ని నేను వివరిస్తాను. మొట్టమొదటిది, ప్రార్థన చేయలేని యోనా. ప్రార్థన చేయలేని యోనా. యోనా ఏ స్థాయికి దిగజారిపోయాడంటే హీ కుడెంట్ ప్రే. ప్రార్థన చెయ్యలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చదివినటువంటి మొదటి అధ్యాయంలో మనం ఆల్రెడీ ధ్యానించాం. నావికులు ఇప్పటికే ఎన్నిసార్లు ప్రార్థించారు? ఎన్నిసార్లు? 2 సార్లు ప్రార్థించారు, 2 సార్లు మనవి చేశారు దేవుడికి. కానీ బట్ జోనా నాట్ ఈవెన్ వన్స్ ప్రేడ్. ఒక్కసారి కూడా మొదటి అధ్యాయంలో యోనా ప్రార్థించలేదు. ప్రార్థించమని ఒకరు సలహా ఇచ్చారు. ఇక్కడే 6వ వచనం చూడండి. ఒక వ్యక్తి వచ్చి ప్రార్థించమంటున్నాడు, లేచి నీ దేవుని ప్రార్థించము అంటే ఒక వ్యక్తి అడుగుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు ఈ వ్యక్తికి ప్రార్థన చేయయ్యా అని. ఒక వ్యక్తి గుర్తు చేసినప్పటికీ ప్రార్థించినట్టు మనకు కనిపించాడు. ఈ ప్యాసేజ్ అంతటిని మనం జాగ్రత్తగా చదివితే యోనా ప్రార్థించిన ఆనవాళ్లు మనకి కనిపించవు. అంటే ఇతను ప్రార్థించలేదు. ఒక వ్యక్తి వచ్చి చెప్పినా, గుర్తు చేసినా ప్రార్థించలేదు. ఇంకొక సందర్భం వచ్చింది, ప్రార్థించాల్సిన సందర్భం వచ్చింది. 11, 12 వచనాలు చదువుకుందాం. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మళించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగుగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. ఇక్కడ గమనించండి, ఒకసారి సీన్ని మీ కళ్ళ ముందు ఊహించుకోండి. చీటీలు వేశారు, తీస్తే యోనా పేరు వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కంగారు పడిపోయారు. యోనా, నీ గురించి ఏంటో చెప్పు అంటే తను చెప్పాడు, నేను హెబ్రీయుడును, భయభక్తులు కలిగినవాడను. మనం ఇంకా ఆ వచనాలను టచ్ చేయలేదు. నెక్స్ట్ పాయింట్లో ఆ వచనం టచ్ చేస్తాం, కొద్దిసేపు పక్కన పెడదాం. యోనా ఏదో చెప్పాడు వాళ్ళకి. వాళ్ళు ప్రశ్నలు అడిగితే యోనా ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళకి మొత్తానికి ఏం అర్థం కాలేదు. చివరికి యోనాను ఏమడిగారంటే, అయ్యా ఇదంతా కాదులే కానీ మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు యోనా ఏమనాలి? తన చుట్టూతో ఉన్నటువంటి నావికుల్ని ఇలా అనాలి. ఎందుకంటే 12వ వచనంలో యోనా ఏమన్నాడు చూడండి, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు. సో చుట్టూతా నావికులు ఉన్నప్పుడు యోనా, మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని అడిగినప్పుడు యోనా అనాల్సిందే, ఈ సముద్రము మీద తుఫానుకి, ఈ అలజడికి కారణం నేనే, నాకు పర్ఫెక్ట్గా తెలిసిపోయింది, నాకు కంప్లీట్గా గ్రహింపు వచ్చింది. అయితే మీరేం చేస్తారంటే కొద్దిసేపు పక్కకి వెళ్ళండి, మూలకు వెళ్ళి నన్ను మోకరించనివ్వండి. నా దేవుని ఎదుట మొదట నా తప్పు ఒప్పుకుంటాను, నేను పశ్చాత్తాపడతాను. నా వల్లే కదా ఇంత సంక్షోభం వచ్చింది, నా దేవుడికి అవిధేయత చూపించటం వల్లే కదా పెద్ద గాలి వచ్చి కొట్టింది. నేను దేవుణ్ణి క్షమాపణ అడుగుతాను, దేవుడు క్షమిస్తాడు, తిరిగి మరలా ఈ తుఫాను నుంచి మనం తప్పిస్తాడు, మీకు సేఫ్ జర్నీ ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తాను అని అనాల్సింది, ప్రార్థనకు వెళ్లాల్సింది. ఇప్పుడు వెంటనే అంటారేమో, యోనాకి ఒకవేళ అనుమానం ఉందేమో,
యోనాకి దేవుడు నన్ను క్షమిస్తాడో క్షమించడో, ఇంత తప్పు చేశాక నా ప్రార్థన అంగీకరిస్తాడో అంగీకరించడో అనే అవిశ్వాసం ఉందేమో, అంటే దేవుడు గురించిన అవగాహన లేదేమో అనుకుంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి, యోనా సామాన్యమైన ప్రవక్త కాదు, ఒకప్పుడు నమ్మకమైన ప్రవక్తే. అంతేకాదు, యోనాకి దేవుడి జ్ఞానం ఉంది. యోనాకి మనకన్నా ఎక్కువ థియాలజీ తెలుసు, దేవుడి గురించి తెలుసు. ఒక సందర్భంలో యోనానే అంటాడు, దేవుడు ఎట్లాంటి వాడో యోనానే అంటాడు. తీయండి ఒకసారి 4వ అధ్యాయము 2వ వచనము. దేవుడి గురించి యోనా చెప్తున్న మాటలు ఇవి. అందువలననే నీవు, అనగా దేవుడి గురించి చెప్తున్నాడు, నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి, అంటే మనస్సు మార్చుకొని కీడు చేయుక మానుదవని నేను తెలుసుకొని. ఇప్పుడు ఇక్కడ యోనాకు ఒక విషయం బాగా తెలుసు. అదేంటంటే, నా దేవుడికి శాంతం ఎక్కువ, బహుశాంతం ఉంది. నా దేవుడికి జాలి ఎక్కువ, కటాక్షం చూపిస్తాడు. ఒకవేళ మరి ఆయన ఎదుట మనం పశ్చాత్తాపడితే ఆయన మనసు మార్చుకొని కీడును తీసేసి మేలు చేస్తాడని ఆయన మాటల్లోనే యోనాని చెప్తున్నాడు. మరి ఇదంతా తెలుసు కదా యోనా, మూలకెళ్ళి ప్రార్థించొచ్చుగా నువ్వు. మూలకి వెళ్ళి, అయ్యో నా తప్పయ్యా ఇది, ఈ నావికుల మీద జాలి చూపించాయ్యా, ఈ పడవ మీద నీ కటాక్షం చూపించాయ్యా, నా తప్పును క్షమించాయ్యా, కొంచెం నువ్వు శాంతింపజేయ్యా, ఈ గాలి నాపయ్యా, సముద్రాన్ని నాపయ్యా, నన్ను బట్టి వీళ్ళు నాశనం అవ్వకుండా సహాయం చేయయ్యా అని మూలకి వెళ్ళి ప్రార్థించవచ్చు కదా. ఎందుకు యోనా ప్రార్థించట్లేదు? యోనా ఎందుకు ప్రార్థించట్లేదు అంటే, యోనా అవిధేయతలో ఉన్నాడు. ఇతని అవిధేయత ఇతన్ని ప్రార్థించలేని స్థితిలోకి నెట్టేసింది. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యోనా అవిధేయత యోనాను ప్రార్థించలేని స్థితిలోకి నెట్టేసింది. గుర్తుంచుకోండి, అవిధేయత మన ప్రార్థనా జీవితాలను మింగేస్తుంది. గుర్తుంచుకోండి, ఇఫ్ యు అలో డిసొబీడియన్స్, ఇట్ విల్ డ్రైవ్ అవే ది ప్రేయర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే అవిధేయతను నీ జీవితంలోకి అనుమతిస్తావో, అది రాగానే మొట్టమొదట ప్రార్థనా జీవితాన్ని బయటకు తోసేస్తుంది. యోనా ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? నువ్వు తెలిసి దేవుడికి అవిధేయత చూపించావు కాబట్టి నువ్వు ప్రార్థించలేని స్థితిలో ఉన్నావు. చేప యోనాను ఎలా మింగేసిందో, అవిధేయత యోనా ప్రార్థనా జీవితాన్ని మింగేసింది. కాబట్టి ప్రియా సంఘబిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, మీరు మీ జీవితంలో ఎక్కడైనా దేవుడికి తెలిసి అవిధేయత చూపిస్తుంటే, లోబడకపోతుంటే, ఫస్ట్ దెబ్బతినేది ఏంటో తెలుసా? యువర్ ప్రేయర్ లైఫ్. యూ కాంట్ ప్రే. ఎందుకంటే అవిధేయత నిన్ను దేవుడికి దూరం చేసింది. కొంతమంది ప్రార్థిస్తారు కానీ వాళ్ళ ప్రార్థన అంతా పొడిగా ఉంటుంది. ఆ ప్రార్థనలో ఆత్మ నడిపింపు ఉండదు, ఆ ప్రార్థనలో దైవికమైన ముద్ర ఉండదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అవిధేయులు. వాళ్ళు దేవుడికి లోబడతలేదు, వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. అందుకే వాళ్ళ ప్రార్థనలో సారం లేదు, వాళ్ళ ప్రార్థనలో జీవం లేదు. వాళ్ళ ప్రార్థిస్తున్నప్పుడు పరలోకం కదలటం లేదు. ఒక అవిధేయుడు ప్రార్థిస్తే పరలోకం కదలడానికి, పరలోకం ఏమన్నా నీవు కొనుక్కున్న అద్దె ఇల్లు అది? గమనించండి, మీ అవిధేయత మీ ప్రార్థనా జీవితాలను మింగేస్తుంది. కాబట్టి ఈరోజు పరీక్షించుకోనండి. ఎక్కడైనా మీరు అవిధేయతకు అనుమతించినట్లయితే మీ జీవితంలో మీరు ప్రార్థన లేని వారిగా మిగిలిపోతారు. మీరు ప్రార్థించలేకపోతున్నారంటే మీ జీవితంలోకి అవిధేయత వచ్చింది. జాగ్రత్త. ప్రార్థన చెయ్యలేని యోనా. రెండవది, ప్రవర్తనలో మాదిరి లేని యోనా. యోనా ఎంత దిగజారిపోయాడంటే, అతని ప్రవర్తన ప్రస్తుతము ఓడలో వారికి ఒక మాదిరిగా లేదు. ఇప్పుడు మనం 8, 9 వచనాలు చదువుదాం. ఇవి చాలా బలమైన వచనాలు. ఎస్పెషల్లీ 9వ వచనం, 10వ వచనం చాలా బలమైన వచనాలు ఈ అధ్యాయంలో. ఇక్కడ యోనా ప్రవర్తన గురించిన కొన్ని విషయాలు మనం చూడొచ్చు. 8వ వచనం, 7వ వచనం చివరిలో ఏం జరిగింది? చీట్లు వేయగా చీటి డాష్ మీదకి వచ్చాను. ఇప్పుడు సీన్ అర్థమైంది కదా. చీటీలు వేశారు, యోనా దొరికాడు, అందరూ గుమిగూడారు. అసలు ఇతను ఎవరు ఏంటి అని టెన్షన్ రైజ్ అయింది వాళ్ళకి. ఒక్కసారిగా చాలా ఆలోచనలో పడ్డారు. యోనాను టార్గెట్ చేస్తూ వాళ్ళు పటా కొన్ని ప్రశ్నలు అడిగారు. 8వ వచనం చూడండి. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను? మొదటి ప్రశ్న, నీ వ్యాపారం ఏంటి? నీవెక్కడి నుంచి వచ్చావు? నీ దేశం ఏదో, నీ జనం ఏదో? ఈ సంగతి అంతయు మాకు చెప్పు, మొత్తం చెప్పు మాకు. అసలు నీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పు, నీ వ్యాపారం చెప్పు, నీ దేశం చెప్పు, నీ జనం చెప్పు. అసలు ఎవరిని బట్టి? నిన్ను బట్టా, నువ్వు చేసిన మరొకదాన్ని బట్టా, లేదా దీని వెనక ఇంకెవరిని ఉన్నారా చెప్పు అని అడిగినప్పుడు యోనా రిప్లైని 9వ వచనంలో మనం చూస్తాం. 9వ వచనంలో యోనా రిప్లై, అతడు వారితో ఇట్లా నేను. ఇక్కడ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వచనం. ఇక్కడ ఎందుకో తెలుసా? ఫస్ట్ టైం యోనా నోరు తెరిచాడు. ఇప్పటి వరకు యోనా నోరు తెరలేదు తెలుసా? 8 వచనాలు వచ్చాం మనం. చాలా జరిగిపోయింది ఇక్కడ. యోనా క్రియలు చాలా ఉన్నాయి. యోనా ఓడెక్కాడు, యోనా డబ్బులు కట్టాడు,
యోనా నిద్రపోయాడు, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు యోనా నోరు తెరవలా. ఫస్ట్ టైం హీఈస్ ఓపెనింగ్ హిస్ మౌత్. అతని నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నేను హెబ్రీయుడను. హెబ్రీయుడును అని చెప్పడం అనేది మామూలు విషయం కాదు. సాధారణంగా ఇజ్రాయేలీలు అన్యుల ముందు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మేము హెబ్రీయులు అని చెప్పుకుంటారు. బైబిల్లో కూడా ఇంకొన్ని సందర్భాల్లో మనకు ఆ విషయం కనిపిస్తుంది. నేను హెబ్రీయుడును అని చెప్పటం ద్వారా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే వీఆర్ డిఫరెంట్, మేము డిఫరెంట్ పీపుల్, మేము ప్రత్యేకమైన జనాంగం, వీ హ్యావ్ డిఫరెంట్ గాడ్, మాకు ప్రత్యేకమైన దేవుడు అన్నాడు. మీలాంటి దేవుడు కాదు, మా దేవుడు వేరు. వీ హ్యావ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్, మాకు వేరైనటువంటి జీవితం ఉంది, ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని మేము జీవిస్తాం. అంటే హెబ్రీయుడును అనే మాటలోనే బోల్డ్ అంతా చెప్పేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ రోజుల్లో మనం అన్యుల ముందు నుంచినప్పుడు నేను క్రైస్తవుణ్ణి అని సిగరెట్ పట్టుకొని చెప్తే ఎట్లా ఉంటది? నేను క్రైస్తవుణ్ణి అని లంచం తీసుకుంటే చెప్తే ఎట్లా ఉంటది? సో అలా ఉందన్నమాట కాంటెక్స్ట్. అంటే ఏం చెప్తుంటే నేను హెబ్రీయుడును. ఒక్కసారిగా వాళ్ళు అటెన్షన్ అంతా అతని మీద పెట్టారు. ఏం చెప్తాడో హెబ్రీయుడు, అవును డిఫరెంట్ పీపుల్ వీళ్ళు, ఏం చెప్తారు? ఇంకా వీళ్ళకి యోనా విధేయత తెలీదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకా వీళ్ళకి యోనా పారిపోతున్నాడని, దేవుణ్ణి విడిచిపెట్టి ఇవేమీ తెలీదు. వీళ్ళ మైండ్ అంతా బ్లాంక్ గా ఉంది. ఏం చెప్తాడో వింటున్నారు. సో మొదట చెప్పిన మాట ఏంటంటే వీఆర్ డిఫరెంట్, నేనొక వేరైన జాతి, హెబ్రీయుడను నేను అని చెప్పాడు. చెప్పి నెక్స్ట్ ఏం చెప్పాడో చూడండి ఒకసారి. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇప్పుడు యోనా చెప్పిన దాన్ని కొంచెం నేను పారాఫ్రేజ్ చేసి కొంచెం విపులంగా ఇలా చెప్తాను. దాన్ని కొంచెం అర్థవంతంగా దాన్ని కొంచెం విడమరి చెప్తాను. యోనా అన్నాడు నేను హెబ్రీయుడను అనగానే వాళ్ళందరూ విన్నారు. ఇంకో విషయం చెప్పనా? ఈ సముద్రం ఉందే, ఈ సముద్రం, ఇప్పుడు మీరు భయపడుతున్నారే, ఈ సముద్రం గురించి భయపడుతున్నారే, ఈ సముద్రాన్ని సృష్టించిన భూమి ఉందే, భూమి మీదకి వెళ్ళటానికే మీ ప్రయత్నాలన్నీ ఎప్పుడు నేల వచ్చిద్దామని చూస్తున్నారు కదా. ఆ భూమి ఉందే, ఆ భూమిని సృష్టించిన దేవుడున్నాడే. ఆ దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? ఆకాశమందున్నాడు. ఒక కాలనీలో లేడు, ఒక గ్రామంలో లేడు, ఒక జాతిలో లేడు, ఒక మూలం లేడు. ఆకాశమందున్న గొప్ప దేవుడు ఆయన. ఆ దేవుడి పేరేంటో తెలుసా? యెహోవా. అంటే చెప్తున్నాడు, మీరు భయపడుతున్న ఈ సముద్రానికి సృష్టికర్త, మీరు వెళ్ళాలనుకున్న ఆ భూమికి సృష్టికర్త, పైన ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఎవరో తెలుసా? యెహోవా. ఇప్పుడు నన్ను భాష చెప్పుంటారా? ఆ యెహోవాకు నేను భయభక్తులు గలవాడను అంటున్నాడు. బాంబు వేల్చాడు అక్కడ. సో అంటే ఒక్కసారిగా అతను ఏమంటున్నాడంటే ఈ సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడికి నేను భయపడేటువంటి వాడను. ఇంగ్లీష్ బైబిల్స్ లో ఒక వర్షన్లో ఐ వర్షిప్ ద లార్డ్ అని ఉంటుంది. అంటే నేను ఆ యెహోవాకు భయపడువాడను మాత్రమే కాదు, నేను ఆ యెహోవాను ఆరాధించువాడను అని చెప్పుకొనుచున్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఇది నిజమేనా? ఇది పార్షియల్లీ ట్రూనే, ఇది వాస్తవానికి వాస్తవమే, ఇది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, యోనా ఒక అబద్ధ ప్రవక్త కాదు, రెండవ యెరోబాము కాలంలో ప్రవచించిన ప్రవక్త. నిజముగా నమ్మకమైన సేవకుడు కాకపోతే, దేవుడి ఎడల భయభక్తులు చూపించిన సేవకుడు ప్రవక్త కాకపోతే ఆ రెండవ యెరోబాము కాలంలో దేవుడు ప్రవచనం ఇచ్చేవాడా? అతని ప్రవచనం నెరవేరేదా? ప్రవచనం ఇచ్చాడు, ప్రవచనం నెరవేరిందంటే యోనా ఫెయిత్ఫుల్ సర్వెంట్, నమ్మకమైన సేవకుడు, నిజంగా దేవుని భయపడేవాడు. అంతేకాదు యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ఎలా ప్రారంభమవుతుందో తెలుసా? యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై. మరలా దేవుడు మరొక మినిస్ట్రీ కొరకు, మరొక దేశం కొరకు మరొక అపాయింట్మెంట్ ఇచ్చాడు, మరొక ఆపర్చునిటీ ఇచ్చాడు యోనాకు. యోనా బాగా చేశావు, ఉత్తర రాజ్యంలో నాకు నమ్మకంగా ప్రవచించావు, నువ్వు బెస్ట్ సర్వెంట్, నీకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ, నినివే కూడా వెళ్ళు. భయభక్తుడు కాబట్టే కదా, నమ్మకమైన సేవకుడు కాబట్టే కదా, అందుకే ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. అంటే యోనా చెబుతున్న మాటల్లో వాస్తవం ఉంది, సత్యం ఉంది. నిజంగానే భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడికి భయపడేటువంటి భయభక్తులు కలిగిన సేవకుడు ఎవరు? యోనా. అయితే ఆ తరువాత చెప్పిన విషయంలోనే అతని అవిధేయత ఏంటో కూడా యథార్థంగా చెప్పాడు. 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను. ఈ వచనంలో యోనా చెప్పింది ఏంటంటే, నేను దేవుడు నినివే వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతున్నాను, నేను దేవుడికి లోబడలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యోనా, నీ ప్రవర్తన ఏమైనా మాదిరిగా ఉందా? ఇప్పుడు ఓడలో ఉన్న వారికి ఏం కంక్లూజన్ రావాలి? ఒకవైపేమో నేను దేవుడి ఎడల భయభక్తులు గలవాడును అని అన్నావు, ఇంకొక వైపు దేవుడంటే భయం లేకుండా దేవుడి సన్నిధి నుంచి పారిపోతున్నావు.
ఇప్పుడు నీ ప్రవర్తన వీళ్లను ప్రభావితం చేస్తుందా? వీళ్ళకి అసలు మాదిరిగా ఉందా? ఒకసారి ఆలోచించు. అందుకే వాళ్ళే అంటారు, వాళ్ళే ఇతని యొక్క బిహేవియర్ చూసి భయమన్నాడు ఆ వచనంలో, కిందకొచ్చాక లోబడలేదు అన్నాడు. చూసి వీళ్ళు ఒక ప్రశ్న వేశారు చూడండి, 10వ వచనం చివరి భాగం. నువ్వు చేసిన పని ఏమని? ఇంగ్లీష్ బైబిల్స్ లో NIV లో ఉంటుంది, వాట్ హ్యావ్ యు డన్? ఏం చేసావు నువ్వు అసలు? న్యూ కింగ్ జేమ్స్ లోను NLTలోను వై హ్యావ్ యు డన్ దిస్? ఎందుకు చేశావు అంటే అందులో ఉన్న ప్రశ్న అంటే, నువ్వు ఏం చేశావు, ఎందుకు చేశావు, ఏంటి నువ్వు చేసిన పని అంటే వాళ్ళకి మిక్కిలి భయం వేసింది. నువ్వు సముద్రానికి దేవుడు అంటున్నావు కదా, మరి ఆ దేవుడికి వ్యతిరేకంగా పారిపోతానంటున్నావు, పారిపోతూ నువ్వు సముద్రంలోకే ఎక్కింది. సముద్రానికి దేవుడు అన్నావు, ఆయన నుంచి పారిపోతూ మళ్ళీ సముద్రం మీదకి వచ్చావుగా, ఇదేంటి అసలు, నువ్వు చేసిన పని ఏంటి అసలు అంటూ అతన్ని ప్రశ్నిస్తున్నారు. నేను అనుకుంటాను ఈ ప్రశ్న సంధించబడిన వెంటనే యోనా వెంటనే ఇలా అనుకున్నాడేమో, తలదించుకొని ఉంటాడు. హీ బౌడ్ హిజ్ హెడ్ డౌన్ నాట్ ఫర్ ప్రేయర్ బట్ ఇన్ షేమ్. యోనా ఈ ప్రశ్న సంధించగానే తలదించుకొని ఉంటాడు. ప్రార్థించడానికి కాదు, పరువు పోగొట్టుకొని. ఒకసారి ఆలోచించండి, మనం కూడా చాలాసార్లు సాక్ష్యం చెప్తున్నప్పుడు, నేను 10 సంవత్సరముల క్రితం ఇంత భక్తి చేశాను, నేను 20 సంవత్సరాల ఇంత భక్తి చేశాను, నేను బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడి కోసం ఎంత రోషంగా బతికాను తెలుసా, నేను ఇవి చేయలేదు, ఇవి చేశాను, ఇక్కడ నీతిగా ఉన్నాను, ఇక్కడ పరిశుద్ధంగా ఉన్నాను, ఇక్కడ బాగున్నాను, నేను దేవుడికి భయపడేవాడిని అని చెబుతాం. మంచిదే, అది వాస్తవమై ఉండొచ్చు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కానీ గుర్తుంచుకో, నీ యొక్క జీవితాన్ని దేవుడు ఎప్పుడు గతములో చేసినటువంటి భక్తిని బట్టి కొలవడు, ఇప్పుడు నీ భక్తి అంటూ కొలుస్తాడు. ఇప్పుడు దేవుడు అడిగే ప్రశ్న, గతములో నువ్వు ఎంత భక్తి భయము కలిగి ఉన్నావా కాదు, అసలు ఈ వారంలో నీ భయభక్తి ఏంటో చెప్పు. ఈరోజు ఈ మాటలు వింటున్నవారు, ఇక్కడ కూర్చొని వింటున్నవారు, వీడియోలో వింటున్నవారు, దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న, ఈ వారం నీ విధేయత ఏంటో చెప్పు. నువ్వు అంటావు, నేను బాప్తిజం తీసినప్పుడు చాలా మంచి భక్తునండి, నేను చాలా ప్రార్థన చేసేవాడినండి, నేను దేవుడి కోసం చాలా కష్టపడ్డాను. అవన్నీ కాదయ్యా, ఈ వారం, ఈ 10 రోజులు, ఈ నెలలో నీ విధేయత ఏంటో చెప్పు. 20 సంవత్సరాలుగా నువ్వు గొప్పగా జీవించి ఈ 10 రోజుల్లో నువ్వు దారి తప్పితే, ఈ 10 రోజుల్లో నువ్వు ఒక అవినీతి పని చేస్తే, ఈ 10 రోజుల్లో నువ్వు ఎవరన్నా మోసం చేస్తే, ఈ 10 రోజుల్లో నువ్వు చూడకూడదు చూసి నువ్వు విధేయుడు ఎలా అవుతావు? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు ఎలా చెప్పుకుంటావు? నువ్వు దారి తప్పావు. యోనా, నీ ప్రవర్తనలో మాదిరి లేదు. నువ్వు చెబుతున్నావు కానీ చేసి చూపించలేదు, నువ్వు చెబుతున్నావు కానీ చేసి చూపించలేదు, నువ్వు పలుకుతున్నావు కానీ నీ ప్రవర్తనలో దాన్ని చూపించట్లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, విధేయత అనే విషయానికి వచ్చినప్పుడు గతములో ఎంత గొప్ప అన్నది కాదు, ప్రస్తుతం ఎంత మాదిరి చూపిస్తున్నావు, ప్రస్తుతం లోబడుతున్నావా లేదా చూసుకో. యోనా యొక్క ప్రవర్తనలో మాదిరి లేదు, తన ప్రవర్తన దిగజారిపోయటం మనం చూస్తాం. ఇక మూడవది పంతం వీడని యోనా. యోనాకు ఒక పంతం ఉంది, ఆ పంతాన్ని యోనా విడిచిపెట్టలేదు. యోనాకు ఒక పట్టుదల ఉంది, ఆ పట్టుదల యోనా విడిచిపెట్టలేదు. 11-12 వచనాలు చూద్దాం ఒకసారి రండి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగగా, యోనా ఏమన్నాడో 12వ వచనంలో రాయబడింది. ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే, వీళ్ళు వేసిన రెండవ ప్రశ్న, మొదటి ప్రశ్న ఏంటంటే 10వ వచనం చివరిలో నువ్వు చేసిన పనేంటయ్యా అనే ప్రశ్న వేశారు. వీళ్ళు వేసిన రెండవ ప్రశ్న ఏంటంటే 11వ వచనం చివరిలో, మేము నీకేం చేయాలి ఇప్పుడు. ఇది వీళ్ళు అడిగిన విధానం చూస్తే నాకేమర్థమైందంటే, మొత్తానికి వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. వీళ్ళకి అంతా గందరగోళంగా అనిపించింది. యోనా చెప్పింది వీళ్ళకి గందరగోళంగా అనిపించింది. ఎందుకంటే యోనా ఒక వచనంలో ఏమన్నాడంటే, నాకు సముద్రం యొక్క సృష్టికర్త తెలుసు, నేను ఆయన్నే పూజిస్తా అన్నాడు. అప్పుడు వీళ్ళందరికీ వెంట్రుకలు నెక్కపరుచుకుని ఉంటాయి, అమ్మయ్య సముద్రం యొక్క సృష్టికర్తను పూజిస్తాడంట, కాబట్టి ఈయన ఒక్కసారి ప్రార్థన చేస్తే సముద్రమే తుఫాన్ ఏమైపోతుంది, మాయమైపోతుందని హోప్, నిరీక్షణ వాళ్ళకి కలిగి ఉంటుంది. ఆ వచనం వినగానే వాళ్ళకి నిరీక్షణ వచ్చి ఉంటుంది. కానీ నెక్స్ట్ వచనంలో బాంబు పిలిచాడు. మీకు విషయం చెప్పనా, నేను ప్రస్తుతానికి ఆయన లోబడతల్లా, నేను ప్రస్తుతానికి ఆయన పార్టీలో లేను. వీళ్ళకి వెంటనే అంటే మీ దగ్గరికి వచ్చి, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నాకు బాగా తెలుసా అన్నప్పుడు వెంటనే మీరు అనుకుంటారు, అమ్మయ్య నాకు ఒక సమస్య ఉంది, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పరిష్కరిస్తాడు అనుకుంటారు. కానీ వెంటనే నేను ఆయనతో మాట్లాడతాను ఈ మధ్య అంటే మీకు ఎంత కోపం వచ్చింది. యోనా అంతే అన్నాడు. మొదటి వచ్చిన ఏమన్నాడంటే, నాకేం తెలుసు, ఈ సముద్రాన్ని సృష్టికర్త ఉన్నాడే, భూమి సృష్టికర్త ఉన్నాడే, నాకు బాగా పరిచయం, ఆయనకు భయపడతాను నేను, అసలు ఆయన వర్షిప్ చేస్తాను నేను,
ఒక్కసారి ఎంతో సంతోషించారు. వెంటనే అన్నాడు, కానీ ప్రస్తుతానికి వీఆర్ నాట్ ఇన్ గుడ్ టర్మ్స్, మేము వేరుగా ఉన్నాం, ఆయనకి వేరుగా పారిపోతున్నాను. సో ఒకటేమో భయం అన్నాడు, మరొకటేమో లోబడతలేదు అన్నాడు. కాబట్టి వీళ్ళు కొంత గందరగోళానికి గురయ్యారు. కాబట్టి వీళ్ళకి అర్థం కాల, అంటే ఇప్పుడు ఈయన ప్రార్థిస్తే తుఫాను పోయిద్దా, ఈయన మనం శిక్షిస్తే తుఫాను పోయిద్దా, వీళ్ళకి అర్థం కావట్లా. ఈయన ప్రార్థన చేస్తే తుఫాను పోయిద్దా, మనందరం కలిసి ఈయన జాడిచ్చి కొడితే తుఫాను పోయిద్దా, ఏం చేయాలి ఇప్పుడు? ఇతను విధేయుడు కాబట్టి ఇతన్ని ప్రార్థన చేయమని అడుగుదామా? వెంటనే అంటాడు అవిధేయుడు అంటాడు. అవిధేయుడు కాబట్టి కొడదామా? దేవుడి మీద భయం అంటాడు. ఆ దేవుడు కోపం వచ్చిందేమో. కాబట్టి అర్థం కాక వేసిన ప్రశ్నది. చూడండి ఒకసారి 11వ వచనం చివరి భాగం. మేము నీకేం చేయాలో చెప్పయ్యా, ఇదంతా చెప్పావు కానీ మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము నీకు ఏం చేయాలో చెప్పు, నువ్వే చెప్పు, మాకు అర్థం కావట్లేదు. అప్పుడు యోనా రిప్లై 12వ వచనం చివరి భాగం. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు అర్థమైంది, నాకు తెలిసి ఉన్నది. సొల్యూషన్ ఏంటంటే మీరేం చేయాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. పరిష్కారం అది, అతనిచ్చిన పరిష్కారం ఇది. ఎందుకు ఇలా చెప్పాడు? నన్ను ఎత్తి సముద్రంలో వేయమని ఎందుకు చెప్పాడు? చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం కొద్ది సమయం ఆగి ఆలోచిద్దాం. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని ఎందుకు చెప్పాడు? ఒకవేళ యోనాకు భవిష్యత్తు తెలుసు కాబట్టి చెప్పాడా అనుకుందాం. యోనాకి భవిష్యత్తు మొత్తం తెలుసు. అంటే సముద్రంలో పడగానే కిందకి వెళ్ళగానే ఫిష్ వచ్చిద్ది, పట్టుకుంటుంది, 3 రోజులు అందులో ఉంటా, సర్వైవ్ అవుతాను, 3వ రోజు ఒడ్డు మీద కక్కేసిద్ది. ఈ స్టోరీ వరల్డ్ ఫేమస్ అవుతుంది. ప్రతి సండే స్కూల్లో నా గురించే చెబుతారు, ప్రతి చర్చిలో నా గురించే మాట్లాడతారు, బైబిల్లో నాదొక మేజర్ బుక్ అవుతుంది అని తెలుసు కాబట్టి ఏమన్నాడా? అలా మనం అనుకోవడానికి యోనాకు భవిష్యత్తు తెలియదుగా. యోనాకి మరుక్షణం ఏమైందో తెలియదు. సముద్రంలో వేయమంటున్నాడు కానీ వేసిన తర్వాత చేప వస్తుంది, మింగుతుంది, ఇవేమీ తెలియదు. ఇవి మనకు తెలుసు, బైబిల్ చదువుతున్నాం కాబట్టి. కానీ అతనికి ఆ సమయంలో తెలియదు. మరి భవిష్యత్తు తెలియదు అన్నప్పుడు ఎందుకు నన్ను ఎత్తి సముద్రంలో వేయమన్నాడు? దీనికి 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, నేనే ఈ ఓడలో సమస్య కదా, నా వల్లే మీరు మునిగిపోతున్నారు కదా, నన్ను ఎత్తి అందులో పడేయండి. అంటే మీ అందరి బదులు నేను చచ్చిపోతాను, మీ కొరకు నేను ప్రాణత్యాగం చేస్తాను, నన్ను వేసేయండి అని అంటున్నాడు. ఇది మాత్రమే వాస్తవం కాదు కానీ ఇంకొక కారణం కూడా మనం చూడొచ్చు. ఇది కొంతవరకు వాస్తవమే, కానీ ఇతని హృదయపు లోతుల్లో మరొక ఆలోచన మెదులుతుంది. అదే రెండవ కారణం ఏంటంటే, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అని ఎందుకన్నాడంటే, చావనైనా చస్తాను గాని నినివేకు వెళ్ళేది లేదు, నినివేకు వెళ్ళను. చావనైనా చస్తాను గాని దేవుడు చెప్పినట్టు నినివేకు వెళ్ళి వాళ్లకు ప్రవచనము చెప్పను, పంతాన్ని వీడను, పట్టుదల మానను. అంటే యోనా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో ఆలోచించండి. మీరు అంటారేమో, బ్రదర్ జస్ట్ అక్కడ నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అనుంది, దానికి మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, దానికి సపోర్ట్ టెక్స్ట్ ఏంటి, ఎలా దీన్ని మీరు న్యాయం చేయగలరు, మీ వివరణకు న్యాయం ఎలా దొరుకుతుంది అని అంటారేమో. ఇక్కడే నేను చూపిస్తాను. 4వ అధ్యాయంలో 3వ వచనంలో యోనా యొక్క థింకింగ్ ఎలా ఉందో చూడండి, యోనా యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందో చూడండి. 4వ అధ్యాయము 3వ వచనము. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఈ వచనంలో మరొకసారి చావు చావు అని 2 సార్లు, నేను చనిపోతా, నేను చచ్చుట మేలు. ఈ 3వ వచనంలో నేను చచ్చుట మేలు అంటున్నాడు. నన్ను బ్రతుకనీయక చంపే అంటున్నాడు. ఎందుకు అంటున్నాడో తెలుసా ఈ విషయం? ఒక్క మాటలో చెప్పాలంటే, యోనా ఒకటి అనుకున్నాడు, దేవుడు మరొకటి చేశాడు. అది యోనాకు నచ్చలా. నేను అనుకున్నట్టు జరగలా, నా పంతం నెగ్గలేదు, నా దేశం పట్ల నేను చాలా ప్రేమ కలిగిన వాడిని, నా దేశం కోసం ప్రాణమిస్తా, దేవుడి కోసం ఇవ్వను కానీ దేశం కోసం ప్రాణమిస్తా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తన సొంత దేశమైన ఇజ్రాయేలు, పరాయి దేశమైన అష్షూరు. 4వ చాప్టర్కి వెళ్ళాక మనకి ఇంకా అర్థమవుతుంది. సో ఇతని దేశాన్ని ఎంత ప్రేమించాడంటే, దేశం కోసం చస్తా కావాలంటే, కానీ అష్షూరుని కాపాడుతాను, నినివేని కాపాడుతానంటే మాత్రం ఊరుకోను. ఇప్పుడు దేవుడు నినివేను కాపాడడానికి వచ్చాడు 3వ అధ్యాయం చివరిలో, 4వ అధ్యాయం ప్రారంభంలో. ఇది నచ్చలా. అంటే నా పంతం నెగ్గలేదు కాబట్టి నేను చేస్తా. సో ఇదే టోన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇదే వాయిస్, ఇదే ఆలోచన. అంటే యోనా తన పంతాన్ని నెగ్గించుకోవడానికి, చావడానికైనా రెడీగానే ఉన్నాడు. యోనా అసలు ఏమనాలి? అయ్యో, దేవుడు నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, ఇప్పుడు బుద్ధి చెప్తున్నాడు, అవమానం వచ్చింది, నా స్థితి గతి మారిపోయింది, ఇప్పటికైనా నేను నినివేకి వెళ్ళి దేవుడు నా పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని నెరవేరుస్తాను అనాలి కదా. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో అయినా చనిపోతా, ఆ చిత్తాన్ని నెరవేర్చైనా చచ్చిపోతా అని అనాల్సిన యోనా ఏమన్నాడు తెలుసా? అసలు దేవుడి చిత్తం నాకు వద్దే వద్దు, నేను చచ్చిపోతా కావాలంటే.
దేవుడి చిత్తం మాత్రం నేను చేయను అంటున్నాడు. అది చాలా మూర్ఖమైన వైఖరి. క్రొత్త నిబంధనలో మరొక వ్యక్తిని నేను చూపిస్తాను. ఆ వ్యక్తి పేరు యేసు. యేసు ప్రభువారు ఏమనంటారంటే, పరలోకమందున్న తండ్రి చిత్తము చేయుటయే నాకు ఆహారమై ఉందంటాడు. భోజనం చేయ్యా, భోజనం తెచ్చావు, మీల్స్ తెచ్చావంటే నాకు మరొక ఆహారం ఉంది. ఆ దేవుడి చిత్తము సంపూర్ణముగా చేసి నెరవేర్చడమే నాకు ఆహారం అంటున్నాడు. ఇంకొక చోట ఏమంటాడంటే, పరలోకమందున తండ్రి, నీవు చేయుటకు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. అంటే నువ్వు నాకిచ్చిన పని అంతా నేను ఫినిష్ చేసి భూలోకమందు నిన్ను మహింపరిచాను, నేను చావడానికి రెడీ అంటున్నాడు యేసుప్రభు. అంటే యేసుప్రభు ఎప్పుడు చావడానికి రెడీ అంటున్నాడు? దేవుడిచ్చిన పని అంతా ముగించి చావడానికి రెడీ అంటున్నాడు. కానీ ఇక్కడ యోనా ఎందుకు చావడానికి రెడీ అంటున్నాడు? నేను దేవుడి చిత్తం చేయకుండా చచ్చిపోతా, నాకు అవసరం లేదు, నేను దేవుడి చిత్తం చేయను. నా ఆలోచనకు వేరుగా ఉంది. నా ఆలోచనే కరెక్ట్. కావాలంటే నేను దేవుడితో కూడా వాదిస్తా. 4వ అధ్యాయంలో దేవుడితో కూడా వాదించాడు. నా ఆలోచన కరెక్ట్. ఎంత పంతమండి! ఒకవేళ అక్కడున్న నావికులు నన్ను ఎత్తి సముద్రంలో వెయ్యండి అన్నప్పుడు అక్కడున్న నావికుల్లో పెద్ద వయసు వాళ్ళు వచ్చి బాగా ఆలోచించి, అయ్యా ఏంటయ్యా సముద్రంలో వేయమంటున్నావు, వేస్తే చచ్చిపోతావయ్యా, అలా చేయమంటున్నావు ఏంటయ్యా అంటే, చచ్చిపోతా, మీరందరూ సేఫ్గా ఉండండి, నేను చచ్చిపోతా. కాదయ్యా మరి చచ్చిపోతానంటున్నావు, ఇందాకే ఏదో నినివే అన్నావు, దేవుడు వెళ్ళమన్నాడు అన్నావు, అదేదో అంటున్నావు కదా, మరి నినివే వెళ్ళవా? వెళ్ళనుగాకెళ్ళను, నినివే వెళ్ళనుగాకెళ్ళను. కాదయ్యా మరి దానికి ముందు వచనంలో నువ్వు మాట చెప్పావు, నాకు యెహోవా అంటే భయం అన్నావుగయ్యా, యెహోవా అంటే భయం అన్నావుగా, భయభక్తి అన్నావుగా, వెళ్ళవా? ఈ విషయంలో మాత్రం వెళ్ళను. భయభక్తులు ఉన్నాయి నాకు, ఒకప్పుడు అది భయభక్తులు ఉన్నాయి నాకు అన్ని విషయాల్లో, కానీ ఈ ఒక్క విషయంలో నేను యెహోవాకు భయపడ్డా. ఎంత పంతం అండి! కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఇలాంటి పంతం, పట్టుదల మనం చూస్తాం. వీళ్ళు దేవుడితో వాదిస్తారు, వీళ్ళు దేవుని సేవకులతో వాదిస్తారు. అయ్యా ఇదిగో బైబిల్, ఓ క్రైస్తవుడా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఇలా చేయకూడదు, ఇదిగో వచనం, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇది వాక్య విరుద్ధమయ్యా, చేయకూడదు అంటే కొంతమంది దేవుని పిల్లలే ఎంత పంతానికి పోతారంటే, నువ్వు ఎంతైనా చెప్పు పాస్టరో, నేను మాత్రం ఇది చేసి తీరతా, నాకు ఇదే ఇష్టం, నా ఆలోచన ఇదే, నా ఉద్దేశం ఇదే అని పంతానికి పోతారు. యోనా సంబంధులు వాళ్ళు. యోనా చేసిన తప్పు ఇది. అంటే యోనా ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు, ఎంతగా దేవుడికి ఎదురు వెళుతున్నాడో ఒకసారి మీరే ఆలోచించండి. ఎంత దయనీయమైన స్థితిలోకి దిగజారిపోయాడు. పంతం వీడని యోనా పతనానికి పోతున్న యోనా. ఒకసారి మీరే ఆలోచించండి. వీళ్ళు ఎత్తి సముద్రంలో వేస్తున్నప్పుడు దేవుడు పైనుంచి మొత్తం చూసి దేవుడు కూడా పంతానికి పోతే, దేవుడు కూడా పట్టుదలకు పోతే, దేవుడు కూడా యోనా నినివేకు వెళ్ళమన్నాను, నీ ఇష్టానుసారంగా యొప్పేలో ఓడ ఎక్కావు, తర్షీషుకు పోయావు, అయినప్పటికీ నేను నిన్ను విడువకుండా వెంటాడాను, ఛేదించాను, నీకు బుద్ధి చెప్పాను, వేరే అన్యుల ముందు నిన్ను అవమానపరిచాను, నిన్ను చాలా నష్టపరిచాను, చివరికి చనిపోయే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పటికి కూడా నువ్వు పట్టు వదలటలేదు. ఇప్పటికి కూడా నువ్వు ఓడలో ఉండి ఒక మాట అంటలేదు, దేవా నేను నినివే వెళతాను, నన్ను క్షమించు ప్రవ్వా అని అనకపోగా, నేను చావనైనా చస్తాను కానీ నినివేకు పోను అంటావా? ఎంత దమ్ము నీకు! నీకైనా పట్టుదల? నాకుండదా? నాకు దొరకరా ఏంటి ప్రవక్తలేక? నాకు ఆమోస్ ఉన్నాడు లైన్లో, కావాలంటే నిజంగా ఉన్నాడు ఆమోస్ అక్కడ, నాకు లైన్లో ఆమోస్ ఉన్నాడు. హోషియా ఉన్నాడు పక్కనే, ఏంటి బోడి నువ్వు పోతే పో, ఆమోస్ను పంపించలేనే ఏంటి అని దేవుడు కూడా పంతం పడితే, నావికులు యోనాను ఎత్తి పడేస్తున్నప్పుడు దేవుడు కూడా పంతానికి పోయి, పోవయ్యా నువ్వు కాకపోతే నాకు బోల్డ్ మంది ఉన్నారని దేవుడు ఒక్కసారి తన ముఖాన్ని ఇలా తిప్పుకుంటే ఏమయ్యేవాడు? యోనా సముద్రంలో పడి చచ్చేవాడు. యోనా నినివే ప్రయాణం ఉండేది కాదు, తర్షీషు ప్రయాణం కూడా నమోదు చేయబడేది కాదు, అసలు యోనా పుస్తకం ఉండేది కాదు, అసలు యోనా అనే మాట నువ్వు నేను ఈరోజు వినేవాళ్ళం కాదు. దేవుడు పంతానికి పోలేదు. దేవుడు ఆ సమయంలో కూడా మరొక అవకాశం, గుర్తుంచుకోండి, ఓడలో ఇచ్చాడు అవకాశం, దాన్ని కూడా విడిచిపెట్టి చస్తానంటే సముద్రములో అవకాశాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు. అంటే సముద్రములో చనిపోవడానికి పడిపోతున్న యోనా వైపు దేవుడు తన కృప చూపించాడు. దేవుడు తన కృపాహస్తాన్ని చాపాడు.
పడి చనిపోబోతున్న యోనాను తన కృపతో పట్టుకున్నాడు. గుర్తుంచుకోండి, కృపకు ఎక్స్ప్లెనేషన్ ఉండదు, జీతానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కృపకు ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కృప అన్నది రీజన్ ఉండదు, దానికి వివరణ ఉండదు. దానికి జీతానికి రీజన్ ఉంటుంది, వివరణ ఉంటుంది. జీతం గురించి దేవుడు ఏమన్నాడు? ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకుంటాడు అని అన్నాడు. అంటే నువ్వు బాగా పని చేస్తే మంచి జీతం, నువ్వు కొంచెం పని చేస్తే కొంచెం జీతం, నువ్వు అసలు పని చేయకపోతే అసలు జీతం లేదు. అంటే జీతము అన్నది కండిషనల్, బట్ గ్రేస్ ఈజ్ నాట్ కండిషనల్. ఇప్పుడు ఎదురు తిరిగిన యోనా యొప్పే దగ్గర ఓడ ఎక్కేటప్పుడు ఎదురు తిరిగాడు. ఇప్పుడు ఓడలో అధ్వాన్న స్థితికి వెళ్ళిపోయి చివరికి ఓడలో నుంచి పడుతున్నప్పుడు కూడా దేవుడికి ఎదురు తిరుగుతున్నాడు కదా. నాలాంటి సేవకుడు ఎవరైనా దేవుణ్ణి ప్రశ్నించి, ఆగు ప్రభా, నువ్వు చేయి జాబాకు చావని, అయినా నువ్వు చేయి ఎందుకు జాపుతున్నావు, నువ్వు కృప ఎందుకు చూపిస్తున్నావు, ఎక్కడన్నా నీకు లోబడ్డా, ఎక్కడన్నా పశ్చాత్తాపడ్డా, ఎక్కడన్నా ప్రార్థించాడా? అలాంటి వ్యక్తి వైపు నీ కృప ఎందుకు చాపుతున్నావు ప్రభువా? రీజన్ 1, రీజన్ 2 చెప్పు అంటే దేవుడు అంటాడు, ఓ మూర్ఖుడా, కృపకు కారణాలుండవు. కారణాలు లేవు కాబట్టి అది కృప అయింది. జీతానికి కారణం ఉంటుంది. జీతం ఇచ్చేటప్పుడు కండిషనల్, కృప చూపించేటప్పుడు కండిషన్ ఉండదు. ఎందుకు ప్రభువా? ఏ వివరణ లేకుండా, ఏ రీజను లేకుండా యోనా వైపు నీ కృప చాపుతున్నావు అంటే దేవుడు అంటాడు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతన్ని వాడుకుంటాను, అతన్ని తిరిగి తీసుకొస్తాను, నా కృప అతన్ని వీడదు. గుర్తుంచుకోండి, మనం కూడా ఈ యోనా చేసిన అవిధేయతను పెద్ద భూతద్దంలో పెట్టి చాలాసేపు మనం క్షుణ్ణంగా చూస్తున్నాం. కానీ రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న దినము నుంచి మనం ఎన్నిసార్లు అవిధేయత చూపించాం దేవుడికి, ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేక దిశలో ప్రయాణించాం. దేవుడు ఒకటి చెయ్యొద్దు అన్నప్పుడు చేసిన సందర్భాలు ఎన్ని, దేవుడు ఒకటి చూడొద్దు అన్నప్పుడు చూసిన సందర్భాలు ఎన్ని, దేవుడు ఒక చోటుకి వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళిన సందర్భాలు ఎన్ని. ఆ సమయంలో ఏమి కాపాడిందో తెలుసా నిన్ను? ఆయన కృప. అవిధేయుడు కృప ఏంటండి? అవిధేయుడు కదా, అతని మీద కృప చూపిస్తావేంటి? అరే, నా కృప ఉందే అవిధేయుడు చూపించడానికి. ఇక్కడున్న వారులారా, నాతో సహా రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత నేనెన్ని తప్పులు చేశాను, నేనెన్నిసార్లు అవిధేయత చూపించాను, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన కృప. మనలో ఎవ్వరము రొమ్ము విరుచుకొని నన్ను నేను నిలబెట్టుకున్నానండి, ఎన్నోసార్లు పడ్డాను కానీ నేనే లేచానండి. ఎవరు చెప్పారయ్యా? నువ్వు పడినప్పుడు ఆయన కృప నిన్ను లేపింది. ఆయన కృపహస్తం నిన్ను పైకి తీసుకొచ్చింది. అర్థమవుతుందా? 13వ వచనం చూడండి ఒకసారి. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి, గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగినుట వలన వారి ప్రయత్నము వ్యర్థమైను. ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే 12వ వచనము చివరి మాటను బట్టి అర్థం చేసుకోవాలి. అతడు వారితో చెప్పినను. యోనా ఏమంటున్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో వేయండియా అంటున్నాడు. కానీ వీళ్లకు ఈ పరిష్కారం ఎక్కట్లా. అమ్మో, నిన్ను పడేస్తే ఏమైందో చెప్పినను, నీ మాట మేము వినం, లెటస్ ట్రై అగైన్, ఇంకొకసారి ట్రై చేస్తాం, ఒడ్డుకు పోవడానికి, తుఫానుని జయించుకొని వెళ్ళడానికి ఇంకొక ప్రయత్నం చేస్తామని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కూడా విఫలమయ్యారు. చివరికి యోనా చెప్పిందే 14వ వచనంలో 15వ వచనంలో ప్రార్థన చేసి చెప్పారు. సో ఈ విధంగా దేవుడు మరి యోనా పట్ల కృప చూపించాడు అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు కృప ఎలా చూపించాడు అంటే చివరిగా 17వ వచనం ఆయన కృప చూడండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. దేవుడి కృప తెరవబడింది. దేవుడు ఒక మత్స్యాన్ని పంపించి, యోనా, నువ్వు అంటున్నావు నా పంతో నెరవేరాలి, చావనైనా చేస్తాను కానీ నినివేకపోనంటున్నావు, నేను నిన్ను చావనివ్వను, నిన్ను నినివే పంపుతాను. దేవుడు ఎంత పట్టుదలతో పనిచేస్తున్నాడు యోనా మీద, ఎంత గొప్ప దేవుడు, ఎంత కృప చూపించాడు. ఇది మనం నేర్చుకునేటువంటి పాఠము. దిగజారుతున్న యోనా, చివరిగా దండిస్తున్న యెహోవా. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్యాసేజ్ అంతటిలో దండన ఎవరి నుంచి వస్తుందంటే దేవుడి నుంచే. 4వ వచనం, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా, దేవుడే పుట్టించాడు గాలి. 12వ వచనం, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది, వాళ్ళ మీదకి వచ్చిన ఈ గొప్ప తుఫాను కారణం దేవుడే. 14వ వచనం, కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితివి. వీళ్ళకు కూడా అర్థమైంది ఇదంతా యెహోవా దేవుడు చేస్తున్నాడని. 2 మాటల్లో మనం
ఈ పాయింట్ను ధ్యానించి ముగించేద్దాం. ఇక్కడ యెహోవా దేవుడే దండిస్తున్నాడు. ఎందుకు అంటే, ఒక మాటలో చెప్పాలంటే, వై గాడ్ ఈజ్ చేజనింగ్ జోనా. దేవుడు ఎందుకని యోనాను శిక్షిస్తున్నాడు. మనం దేవుణ్ణి అడుగుదాం, దేవా ఎందుకు యోనాను శిక్షిస్తున్నావు? ఇంత భయంకరమైన కఠినమైన పరిస్థితుల గుండా యోనాను ఎందుకు తీసుకెళ్తున్నావు అని దేవుణ్ణి అడిగితే, దేవుడిచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, నేను యోనాను ప్రేమిస్తున్నాను కాబట్టి అతడు అవిధేయతలో ఉండడం నాకు ఇష్టం లేదు. అతడు అవిధేయ మార్గములోనే తన జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను అతన్ని అవిధేయత మార్గం నుంచి విడిపించడానికి శిక్షిస్తున్నాను. గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే శిక్షిస్తున్నాడు అని హీబ్రూస్ 12లో కూడా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. 7వ వచనం, శిక్షాఫలము పొందుటకే మీరు సహించున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల మీరు దుర్బీజులే గాని దేవుని కుమారులు కారు. మరియు శరీర సంబంధులై తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టము వచ్చినట్లు మనం శిక్షించడి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. ఇక్కడ ఈ వచనాలు మనకేం తెలియజేస్తున్నాయంటే, మనమందరము దేవుని పిల్లలం. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించును అని చెప్పబడినట్టుగా, ఓ నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వెవరో తెలుసా? నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు దేవుని కుమార్తెవు. నువ్వు నీ జీవితకాలం అంతా దేవుడికే లోబడాలి. నువ్వు లోబడకుండా అవిధేయత చూపిస్తున్నప్పుడు నువ్వు ఆయన కుమారుడువు కాబట్టి నువ్వు దుర్బీజుడువు కాదు, ఇల్లెజిటిమేట్ కాదు, నువ్వు దుర్బీజుడువు కాదు కాబట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అవిధేయత చూపించి తన కుమార్తెను శిక్షిస్తాడు. అలా శిక్షించడమే మనకు మేలు. ప్రస్తుతము అది దుఃఖకరము గాని భవిష్యత్తులో అది మేలుకరం. యోనాను పిలిచి యోనా ముందు మైకు పెట్టి, యోనా, ఓడలో దేవుడిని శిక్షిస్తున్నప్పుడు నీకు నచ్చిందా అని అడిగితే యోనా అంటాడు, ఎక్కడ నచ్చింది? చాలా కోపం వచ్చింది, తర్షీషుకే పోవాలని నిర్ణయించుకున్నాను. ఓడలో దేవుడు శిక్షిస్తుంటే అస్సలు నచ్చలేదు, చాలా కోపం వచ్చింది, నచ్చలేదు అంటాడు. యోనా, ఇప్పుడు చెప్పు, నీ ప్రయాణం క్రైస్తవులకు గొప్ప గుణపాఠం, నీ జీవితం యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి సూచన. మరి ఇప్పుడు చెప్పు, నువ్వేమంటావంటే, ఆ రోజు దేవుడు నన్ను శిక్షించడం మేలు, సంతోషము, శిక్షించకపోతే నేను నష్టపోయేవాడిని ఇప్పుడు అంటాడు యోనా. కాబట్టి గుర్తుంచుకోండి, మనం కూడా అవిధేయతలో ఒక పని చేస్తున్నప్పుడు మనం మొట్టమొదటి అనుకునే విషయం తెలుసా? అబ్బా, దేవుడు నన్ను ఆపకపోతే బాగుండు, దేవుడు నన్ను శిక్షించకపోతే బాగుండు. కానీ దేవుడు ఎంత మంచివాడో తెలుసా? మనం అవిధేయత చూపిస్తున్న ప్రతిసారి మనం దెబ్బ కొడతాడు. ఆ దెబ్బలు మనకు మేలు, అవి మనకు ప్రస్తుతము దుఃఖకరము కానీ అవి మనకు మేలు. కాబట్టి ఇంకా ఎవరైనా అవిధేయతలో ఉన్నారా? దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, ఎందుకంటే ప్రేమిస్తున్నాడు. మీరు తిరిగి రావాలి, విధేయత మార్గంలోకి రావాలి. యోనా పట్ల దేవుడు అదే చూపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు గొప్పగా యోనా పట్ల తన కార్యం చేస్తున్నాడు. ప్రార్థించలేని యోనాను దేవుడు పట్టుకొని 2వ అధ్యాయంలో ప్రార్థించేవాడిగా చేస్తాడు. పంతానికి పొయ్యి నినివేకు వెళ్ళనన్న యోనాను తీసుకెళ్ళి నినివేకు పంపిస్తాడు దేవుడు ఎప్పుడు గెలుస్తాడు, మనిషి ఎప్పుడు లోబడితే మంచిది. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.